సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జయ గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో 13వ అధ్యాయంలో ఆనంద శర్మ వృత్తాంతము, కణ్వ మహర్షి ఆశ్రమం గురించి వివరణ తెలుసుకుందాము. నేను సుబ్బయ్య శ్రేష్ఠి నుండి అనుమతి తీసుకొని కురువపురం దిశగా ప్రయాణం సాగించాను. రాత్రి సమయమున ఒక గ్రామం చేరుకున్నాను. మధుకరమునకు ఎవరింటికి పోవలనా అని ఆలోచించుచుంటుంది. తన వీధి అరుగు మీద సుఖాసీనుడై ప్రక్కనున్న వారితో సంభాషణ చేస్తున్న బ్రాహ్మణుణ్ణి చూశాను. ఆయన కన్నులు తేజస్వంతములై ఉండెను. కనుల నిండుగా కరుణారసం చిప్పిలుస్తూ ఉంది. అతడు నన్ను సాదరంగా లోనికి ఆహ్వానించి భోజనం పెట్టాడు. భోజనానంతరం ఇట్లు చెప్పడం ప్రారంభించాడు. నాయనా, నన్ను ఆనంద శర్మ అని అంటారు. నేను గాయత్రీ మంత్రమును అనుష్ఠించుచుందును. గాయత్రీమాత కొలదిసేపటికి పూర్వము నా అంతర్నేత్రమునకు గోచరించి దత్తభక్తుడొకడు వచ్చుచున్నాడు. అతనికి కడుపారా భోజనం పెట్టుమని, నీకు దత్తప్రభువును దర్శించినంత పుణ్యం లభిస్తుంది అని చెప్పింది. ఆమె చెప్పిన ప్రకారం జరిగినది. చాలా సంతోషం అన్నాడు. అంతటా నేను ఇలా అన్నాను. అయ్యా, నేను దత్తభక్తుడనే. దత్తప్రభువుల వారు ప్రస్తుతం భూలోకంలో శ్రీపాద శ్రీవల్లభ నామరూపములతో వ్యవహరించుచున్నారని విని వారి దర్శనార్థము కురువపురమునకు పోవుచున్నాను. నా పేరు శంకర భట్టు, కర్ణాటక బ్రాహ్మణుడను అని చెప్పాడు. ఆ మాటలు విని ఆనంద శర్మ నవ్వుకున్నాడు. అయ్యా, మా నాయన నాకు ఉపనయనము చే సమయమున మా ఇంటికి అవధూత ఒకడు వచ్చాడు. మా ఇంటి వారు అతనికి సకల పరిచర్యలను చేశారు. అతడు గాయత్రీ మంత్రానుష్ఠానములకు సంబంధించిన అనేక విషయాలను తెలియచేశారు. బృహత్శిలకోన అంటే పెంచలకోనలో నృసింహదేవుని దర్శించమని ఆదేశించారు. మా నాయన నన్ను పెంచలకోనకు తీసుకుని వెళ్ళారు. అచ్చట నృసింహదేవుని దర్శనానంతరము తలవని తలంపగా అతడు ధ్యానస్థుడయ్యాడు. ఆ ధ్యానము రేయింబవలు సాగింది. నాకు భయం వేసింది, ఆకలి వేసింది. ఎవరో ఆగంతకుడు నాకు భోజనం పెట్టాడు. నన్ను తీసుకుని దుర్గమములైన అడవిదారి వెంట కొండగుహల్లోనికి తీసుకుపోయాడు. తర్వాత అతడు అంతర్ధానమయ్యాడు. ఆ గుహలోని ఒకానొక వృద్ధ తపస్విని చూశాను. అతని కన్నులు ప్రచండ అగ్నిగోళముల వలె కనిపిస్తున్నాయి. అతడు 101 మంది ఋషులచే సేవింపబడుచున్నాడు. ఆ వృద్ధ తపస్వి తాను స్వయంగా కణ్వ మహర్షినని, ఇది తన తపోభూమి అనియు, తన శిష్యులందరూ యువకులుగా కనిపించినను అనేక వేల సంవత్సరముల వయస్సు కలవారనియు, అవధూత రూపమున శ్రీ దత్తప్రభువు దర్శనము వలన మహాపుణ్యం పొందిన కారణమున ఈ తత్పోభూమికి రాగలుగుట సంభవించిననియు తెలిపాడు. నాకు సంభ్రమాశ్చర్యాలు కలిగి నోట మాట రాలేదు. శరీరం వణుకుతుంది. అంతటా కణ్వయోగీంద్రులు ఇలా అన్నారు. ప్రస్తుతము దత్తప్రభువులు పీఠికాపురమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఉన్నారు. మమ్ములను దయతో కనిపెట్టి చూడవలసిందని ప్రభువునకు మా విన్నపముగా తెలియచేయుము. నీకు శీఘ్రముగా శ్రీపాద శ్రీవల్లభ పాదుకా దర్శనం కలుగునుగాక అని ఆశీర్వదించి నా శిరస్సుపై తమ దివ్య హస్తం నుంచారు. నేను క్షణకాలంలో మా నాయన వద్దనున్నాను. మా నాయన ప్రకృతిస్థుడైన తదుపరి మేమిరువురము మా స్వగ్రామమునికి వచ్చేశాము. నాకు కణ్వ మహర్షి ఆశ్రమములో కలిగిన అనుభవమును, దత్తప్రభువు యొక్క నవావతరణ పీఠికాపురంలో ఉన్నదనియు విషయమును మా నాయనకు కూడా తెలియచేయలేదు. కాలము గడుచుచున్నది. కణ్వ మహర్షి ఆశీర్వాద ప్రభావము వలన నాకు ధ్యానములో తరచూ పాదుకా దర్శనం అవుచున్నది. ఒక పర్యాయము మా ఇంటికి కొందరు బంధువులు వచ్చారు. పుణ్య నదుల యందు స్నానములు ఆచరించి పుణ్యక్షేత్రములు దర్శింప వారికి అభిలాష కలిగింది. వారు మా నాయనను కూడా తమతో రమ్మన్నారు. అప్పటికి నా వయస్సు 10 సంవత్సరాలు. మా నాయనకు నా యందు ప్రీతి ఎక్కువ. తనతో కూడా రమ్మన్నారు. నేను సరే అన్నాను. రాజమహేంద్రవరము గోదావరి నది ఒడ్డున గల పట్టణము మహాపుణ్యక్షేత్రము. రాణ్మహేంద్రవరమునకు ఉత్తర దిశలో నుండిన కొండల మీద కొంతమంది ఋషులు తపస్సు చేసుకునేవారు. తూర్పు దిశల నుండి కొండల మీద మరికొంతమంది తపస్సు చేసుకునేవారు. రాణ్మహేంద్రవరమునకు ఆనతి దూరమున ఉన్న పట్టుసాచల అనే పుణ్యక్షేత్రము గోదావరి నది మధ్యస్థమయ్యున్నది.
మహాశివరాత్రికి ఈ ఋషీశ్వరులలో కొంతమంది పట్టసాచలములోనూ మరికొంతమంది ఋషీశ్వరులు రాణ్మహేంద్రవరమునందలి కోటిలింగ క్షేత్రమునందును వేదస్వస్తి చెప్తూ ఉంటారు. ఈ ఋషీశ్వరులు పరస్పరము మధ్య మార్గముగా తూర్పు నుండి వచ్చువారు, పశ్చిమము నుండి వచ్చువారు, ఉత్తరము నుండి వచ్చువారు, దక్షిణము నుండి వచ్చువారు ఎదురులపల్లి అను గ్రామమున కలుసుకొనివారు. ఈ ఎదురులపల్లి గ్రామమునకు అత్యంత సమీపమయ్యున్న మునికూట గ్రామమున విశ్రమించి పరస్పరము చర్చలు చేసుకునేవారు. నా అదృష్టవశాన మా నాయనతో కలిసి నేను మునికూడలి గ్రామమును దర్శించగలిగాను. ఇది అంతయు శ్రీ దత్తప్రభువు లీల. అత్యంత గహనములైన వేదాంత విషయములు, యోగశాస్త్ర రహస్యములు, జ్యోతిశాస్త్ర విషయములు చర్చకు వచ్చేవి. ఆ చర్చలలో పాల్గొన్న మహామునులందరూ ముక్తకంఠంతో శ్రీ దత్తప్రభువుల వారు శ్రీపాద శ్రీవల్లభ నామమున పీఠికాపురములో అవతరించియున్నారనియు, కలియుగంలో ఇది సంపూర్ణ ప్రప్రథమ దత్తావతారమనియు, భౌతికముగా వారి దర్శనము పొందుటకు వీలు లేనివారు ధ్యాన ప్రక్రియ వలన తమ తమ హృదయములలోనే దర్శించగలరనియు, ఈ అవతారము అత్యంత శాంతిమయము, కరుణారస పరిపూర్ణమని తేల్చి చెప్పారు. అంతటా మా నాయన నన్ను తీసుకుని పీఠికాపురమునకు తీసుకుని వెళ్ళారు. మాతో వచ్చిన పండిత బృందము పాదగయా తీర్థమునందు స్నానమాచరించి కుక్కుటేశ్వర దేవాలయమునందలి వివిధ దేవతలను దర్శించి అర్చించి అచ్చట నుండి వేదస్వస్తి చెప్పుచూ శ్రీ బాపనార్యుల వారింటికి బయలుదేరారు. శ్రీ బాపనార్యుల వారు శ్రీ అప్పలరాజు శర్మ గారు తమ పండిత బృందములతో వేదస్వస్తి చెప్పుచూ మమ్ములను కలుసుకొన్నారు. అది ఎంతయో మనోహరమైన దృశ్యము. అటువంటి దివ్య భవ్య దృశ్యములను చూచుట కూడా పూర్వజన్మలలోని సుకృత విశేషములుగానే పొందలేని విషయం. మాకు అందరికును శ్రీ బాపనార్యుల ఇంట విందు భోజనములు ఏర్పాటు చేయబడ్డాయి. శ్రీ పాదవల్లభుల వారి వయస్సు 5 సంవత్సరములకు మించి లేదు. పాలుగారు పసి వయస్సునందున్న ఆ దివ్య శిశువు అత్యంత తేజోవంతుడు, వర్చస్వి, బహురూపసి ఆ జానుబాహుడు. నేత్రద్వయము నుండి అనంతమైన ప్రేమ, కరుణ మహాప్రవాహముగా బయల్వెడల్చుండెను. నేను వారి శ్రీపాదములను స్పృశించగా వారు తమ అభయహస్తమును నా తలపై నుంచారు. జన్మ జన్మాంతరములందునను నా అనుగ్రహము నీపై ఉంటుంది. కడపటి జన్మనందు వెంకయ్య నామమున అవధూతయ్యై నిరతాగ్నిహోత్రివై అకాలము సంభవించినప్పుడు వర్షములను కురిపింప సమర్థుడవై సాంసారిక జనుల ఈతి బాధలను తీర్చ సమర్థుడవై వెలుగొందుగాక అని ఆశీర్వదించారు. అంత నేను ఇలా అన్నాను. శ్రీపాదుల వారి లీలలు ఆలకించుకొలదని చిత్ర విచిత్రములుగా ఉన్నాయి. గాయత్రీ మంత్ర సాధనలలోని రహస్యములను ఎరిగింప ప్రార్థన అన్నాను. ఆనంద శర్మ ఇట్లా పలికాడు. గాయత్రీ శక్తి విశ్వవ్యాప్త శక్తి. దానితో సంబంధము స్థాపించుకుని నీడల సూక్ష్మ ప్రకృతి స్వాధీనమగును. దాని వలన భౌతికము, మానసికము, ఆత్మకు సంబంధించిన క్షేత్రములలోని అన్ని సంపత్తులను పొంద వీలు కలుగును. శరీరమునందలి విభిన్న అంగముల నుండి నాడులు శరీరమందంతటూ వ్యాపించి ఉండును. కొన్ని నాడులు కలిసిన ఎడల గ్రంథి అని పిలువబడును. జపయోగమునందు నిష్ఠులైన వారు ఆయా మంత్రములను ఉచ్చరించుట వలన ఆయా గ్రంథులను జాగృతం చేయుదురు. ఆయా గ్రంథులయందు నిబిడీకృతమైన శక్తులు వ్యక్తీకరించబడుచుండును. ఓంకారమును ఉచ్చరించినప్పుడు శిరస్సు పైననున్న 6 అంగముల ప్రాంతము నందు శక్తి జాగృతమగును. భూహు అని దానిని ఉచ్చరించినప్పుడు కుడి కన్నునకు పైన 4 అంగుళముల ఉన్న ప్రాంతము జాగృతమగును. భువహ అను దానిని ఉచ్చరించినప్పుడు మానవుని త్రినేత్రము పైన ఉన్న 3 అంగుళముల ప్రాంతము జాగృతమగుచున్నది. స్వహ అను దానిని ఉచ్చరించినప్పుడు ఎడమ కన్నునకు పైన 4 అంగుళముల ఉన్న ప్రాంతము జాగృతమగును. ఆజ్ఞాచక్రము ప్రాంతమునున్న తాపిని గ్రంథియందు సాఫల్య శక్తి నిబిడీకృతమయ్యున్నది. దీనికి తత్ అను దానిని ఉచ్చరించవలెను. ఎడమ కన్ను ఉన్న ప్రాంతమున సఫలత అను గ్రంథియందు పరాక్రమమును శక్తి నిబిడీకృతమయ్యున్నది. దీని కొరకు స అను దానిని ఉచ్చరింపవలెను. కుడికి అన్నయందు విశ్వ అను గ్రంథి కలదు. దీనిలో పాలన అను శక్తి ఉన్నది. దీనిని జాగృతము చేయుటకు వి అను దానిని ఉచ్చరించవలెను. ఎడమ చెవియందు తుష్టి అను గ్రంథి కలదు. దీనిలో మంగళకరము అను శక్తి నిబిడీకృతమైనది. తుహు అను అక్షరమును ఉచ్చరించుట వలన ఇది జాగృతమగును. కుడి చెవియందు వరద అనే పేరు గల గ్రంథి కలదు. దీనిలో యోగము అను శక్తి నిబిడీకృతమై ఉన్నది. దీని సిద్ధి కొరకు
వా అను దానిని ఉచ్చరించవలను. నాసికామూలమునందు రేవతి అను గ్రంథి కలదు. దీనిలో ప్రేమ అను శక్తి నిబిడీకృతమయ్యున్నది. దీని సిద్ధి కొరకు రే అను దానిని ఉచ్చరింపవలను. పై పెదవి యందు సూక్ష్మ అను గ్రంథి కలదు. దీనిలో ఘన అను సంజ్ఞ గల శక్తి నిబిడీకృతమై ఉన్నది. దీని కొరకు ని అను దానిని ఉచ్చరింపవలను. క్రింది పెదవి యందు జ్ఞాన గ్రంథి కలదు. దీనిలో నిబిడీకృత శక్తి తేజము. దీని కొరకు యం అను దానిని ఉచ్చరింపవలను. కంఠమునందు భర్గ అను గ్రంథి కలదు. దీని అందరి శక్తి రక్షణ. దీని కొరకు భర్ అని దానిని ఉచ్చరింపవలను. కంఠకూపమునందు గోమతి గ్రంథి కలదు. దీని యందు బుద్ధి అను శక్తి కలదు. దీని సిద్ధి కొరకు గో అను దానిని ఉచ్చరింపవలను. ఎడమ ఛాతీ యొక్క అగ్రభాగమునందున దేవిక అను గ్రంథి కలదు. దీనిలో దమనము అనే శక్తి ఉన్నది. ఇది జాగృతమగుటకు దే అను దానిని ఉచ్చరింపవలను. కుడి ఛాతీ యొక్క అగ్రభాగమునందు వారాహి గ్రంథి కలదు. దీనిలో నిష్ఠ అను శక్తి కలదు. ఇది సిద్ధించుటకు వా అను దానిని ఉచ్చరింపవలను. ఉదరమునకు పైన చివరి ప్రక్కటెముకలు కలిగి స్థానమందు సింహిని అను గ్రంథి కలదు. దీనిలో ధారణాశక్తి కలదు. దీని కొరకు స్య అను దానిని ఉచ్చరింపవలను. కాలేయమునందు ధ్యాన గ్రంథి కలదు. దీనిలో ప్రాణశక్తి ఉన్నది. దీని కొరకు ధీ అను దానిని ఉచ్చరింపవలను. ప్లీహమునందు మర్యాద గ్రంథి కలదు. దీనిలో సంయమ శక్తి కలదు. దీని కొరకు మా ఉచ్చరింపవలను. నాభియందు స్ఫుట గ్రంథి కలదు. దీనిలో తపోశక్తి నిబిడీకృతమై దీని కొరకు హీ ఉచ్చరింపవలను. వెనుబాము చివరి భాగమునందు మేధా గ్రంథి కలదు. దీనిలో దూరదర్శితాశక్తి నిబిడీకృతము. దీని కొరకు ధీ ఉచ్చరింపవలను. ఎడమ భుజమునందు యోగ మాయా గ్రంథి కలదు. దీనిలో జాగృతాశక్తి అంతర్నిహితము. దీని కొరకు యో అను దానిని ఉచ్చరింపవలను. అయితే కుడి భుజమునందలి కుడి మోచేయందు ధారిణి గ్రంథి కలదు. దీనిలో సరసతాశక్తి కలదు. దీని కొరకు నహ అనునది ఉచ్చరింపవలను. ఎడమ మోచేయినందు ప్రభవ గ్రంథి కలదు. దీనిలో ఆదర్శ శక్తి నిబిడీకృతము. దీని కొరకు ప్ర అను దానిని ఉచ్చరింపవలను. కుడి మణికట్టునందు ఊష్మా గ్రంథి కలదు. దీనిలో సాహసము అను శక్తి అంతర్నిహితము. దీని కొరకు చో అను దానిని ఉచ్చరింపవలను. కుడి అరచేయి యందు దృశ్య అను గ్రంథి కలదు. దీనిలో వివేకము అనేది శక్తి కలదు. దీని కొరకు దా అను దానిని ఉచ్చరింపవలను. ఎడమ అరచేతి యందు నిరంజన గ్రంథి కలదు. దీనిలో సేవ అను శక్తి కలదు. దీని కొరకు యాత్ అను దానిని ఉచ్చరింపవలను. ఈ విధముగా గాయత్రీ మంత్రమునందలి 24 అక్షరములకును 24 గ్రంథులకును 24 రకములైన శక్తులకును సన్నిహిత సంబంధము కలదు. 9 అను సంఖ్య మార్పులకు లోనుగాను బ్రహ్మతత్వమును సూచించును. 8 అను సంఖ్య మాయాతత్వమును సూచించెను. శ్రీపాదుల వారు తమకిష్టమైన గృహము నుండి 2 చపాతీలను స్వీకరించువారు. వారు దో చపాతీ దేవ్ లక్ష్మి అని పిలుచుటకు బదులు దో చౌపాతీ దేవ్ లక్ష్మి అని పిలుచువారు. దో అనునది 2 సంఖ్యను, చౌ అనునది 4 సంఖ్యను, పతిదేవ శబ్దమున జగత్ప్రభువైన పరమేశ్వరుని 9 సంఖ్య సూచింపగా లక్ష్మీ శబ్దము మాయాస్వరూపమైన 8 అను సంఖ్యను సూచించుచున్నది. అందువలన 2, 4, 9, 8 అను సంఖ్య ఒక వింత సంఖ్య అయి ఉన్నది. తను గాయత్రి స్వరూపమనియు పరమాత్మననియు పరాశక్తిని తానేననియు సూచించుటకు ఈ సంఖ్యని శ్రీపాదుల వారు ఈ విధంగా అన్వయించారు. అంతటా నేను ఇలా అన్నాను, అయ్యా, గాయత్రి మంత్రంలోని 24 అక్షరముల గురించి మీరు చెప్పినది కొంత అవగతమైనది. అయితే 9 అను సంఖ్య పరమాత్మ స్వరూపమన్నారు, 8 అనున్నది మాయా స్వరూపమన్నారు. ఇది నాకు అంతగా అవగతం కాలేదన్నాడు. అంత ఆనంద శర్మ ఇలా పలికాడు, నాయనా శంకర భట్టు, పరమాత్మ ఈ విశ్వమునకు అతీతుడు. అతడు ఎటువంటి మార్పులకును లోను కానివాడు. 9 అనున్నది ఒక విచిత్ర సంఖ్య. 9ని 1 చేత గుణింపగా 9 వచ్చు, 1 చేత గుణింపగా 9 వచ్చును. 9ని 2 చేత గుణింపగా 18 వచ్చును. అయితే 18లోని 1ని 8ని కలిపినను 9 సంఖ్యయే వచ్చును. 9 3 చేత గుణించిన 27 వచ్చును. దీనిలో 2ను 7ను కలపగా తిరిగి 9 వస్తుంది. ఈ విధంగా 9ని ఏ సంఖ్య చేత గుణించినా వచ్చిన సంఖ్యలోని విడివిడి అంకెలను కలపగా వచ్చేది 9 మాత్రమే అవుతుంది. అందుచేత
9 అనేది బ్రహ్మతత్వంను సూచిస్తున్నది. అంతేగాక గాయత్రి మంత్రము కల్పవృక్షం లాంటిది. దీనిలోని ఓంకారము భూమి నుండి పైకి వచ్చడి మూలకాండమని గ్రహింపు. భగవంతుడున్నాడని జ్ఞానమును, పరమేశ్వరుని యందు నిష్టను ఓంకారోచ్చారణము వలన పొందవచ్చు. మూలకాండము యొక్క 3 శాఖలుగా భూహు, భువహ, స్వహ అనునవి వర్ధిల్లినవి. భూహు అనున్నది ఆత్మజ్ఞానమును కలిగించుటకు సమర్థము. భువహ అనున్నది జీవిడి శరీరధారిగా నుండగా అనుష్ఠింపదగిన కర్మయోగమును సూచిస్తుంది. స్వహ అనున్నది సమస్త ద్వంద్వములను స్థిరత్వము కలిగి ఉండి సమాధి స్థితిని పొందుటకు సహకరిస్తుంది. భూహు అను శాఖ నుండి తత్, సవితుహు, వరేణ్యం అనే ఉపశాఖలు ఉద్భవించాయి. శరీరధారికి జీవన విజ్ఞానం కలిగించుటకు తత్ అనేది ఉపకరిస్తుంది. శక్తిని సముపార్జనం చేయుటకు సవితుహు అనునది కలిగిస్తుంది. వరేణ్యం అనేది మానవుడు తన జంతు ధర్మములను అతిక్రమించి దివ్యుడిగా మార్పు నొందుటకు సహకరిస్తుంది. భువహ అను శాఖ నుండి భర్గో, దేవస్య, ధీమహి అనే 3 ఉపశాఖలు ఉద్భవించాయి. భర్గో అనేది నిర్మలత్వం పెంపొందించవచ్చును. దేవస్య అనున్నది దేవతలకు మాత్రమే సాధ్యమైన దివ్య దృష్టిని కలిగిస్తుంది. ధీమహి అన్నది సద్గుణములను పెంపొందిస్తుంది. స్వహ అనే దాని నుండి ధియో యోనః ప్రచోదయాత్ అనే ఉపశాఖలు ఉద్భవించాయి. ధియో అనున్నది దాని వలన వివేకము, యోనః అనే దాని వలన సంయమము, ప్రచోదయాత్ అను దాని వలన సమస్త జీవుల రాశుల యందును సేవాభావం పెంపొందించుటకు సహకరిస్తుంది. అందుచేత గాయత్రి కల్పవృక్షమునకు 3 శాఖలను, ఒక్కొక్క శాఖకు 3 ఉపశాఖలను కలవని నీకు అవగతమైనది కదా. అందుచేత 2, 4, 9, 8 అనేది శ్రీపాదుల వారిని సూచించే సంఖ్య. దానిలో 9 అను దాని గురించి నీకు వివరించాను. 8 అనేది సంఖ్య మాయా స్వరూపం. అది ఏ అనఘామాత తత్వము. 8ని 1 గుణించిన 8 వచ్చును, 2 చేత గుణించిన 16 వస్తుంది. దీనిలోని 1ని 6ను కలిపిన 7 వస్తుంది. ఇది 8 కంటే తక్కువ. ఇదే విధంగా 3 చేత గుణించిన 24 వస్తుంది. దీనిలోని 2ను 4ను కలిపినడల 6 వస్తుంది. ఇది 7 కంటే తక్కువ. ఈ రకంగా సృష్టిలోని సమస్త జీవరాశులలోని శక్తులను హరింపచేయు తత్వము జగన్మాత ఎందు కలుగుతుంది. ఎవడు ఎంత గొప్పవాడైనను వానిని తక్కువగా చేసి చూపగల శక్తి మాయా స్వరూపానికి ఉన్నది. శ్రీపాద శ్రీవల్లభులు గాయత్రీమాత స్వరూపము. వారు అనఘాదేవి సమేత శ్రీదత్తులు. వారిని మనోవాక్కాయ కర్మలచే ఆరాధించు వారికి సమస్త అభీష్టాలు సిద్ధిస్తాయి. గాయత్రీమాత యందు ప్రాతకాలమున హంసారూఢ అయిన బ్రాహ్మీ శక్తి, మధ్యాహ్న కాలమందు గరుడారూఢ అయిన వైష్ణవి శక్తి, సాయం సమయమునందు వృషభారూఢయగు శాంభవి శక్తియు ఉంటాయి. గాయత్రి మంత్రాధిష్టాన దేవత సవితాదేవి. త్రేతాయుగంలో శ్రీ పీఠికాపురమందు భరద్వాజ మహర్షి సవితృకారక చయనం చేసిన ఫలితంగా శ్రీపాద శ్రీవల్లభులు పీఠికాపురమున అవతరించారు. సవితాదేవత ప్రాతకాలమందు ఋగ్వేద రూపముగా ఉంటుంది, మధ్యాహ్న కాలమందు యజుర్వేద రూపముగా ఉంటుంది, సాయంకాలమందు సామవేద రూపముగా, రాత్రి కాలమందు అధర్వణ వేద రూపంగా ఉంటుంది. మనకు కంటికి కనిపించే సూర్యుడు కేవలం ఒక ప్రతీక మాత్రమే. యోగులు మహోన్నత స్థితిని పొందేటప్పుడు త్రికోణాకారమైన మహాజాజ్వల్యమానంగా ప్రకాశించు బ్రహ్మయోనిని దర్శింపగలుగుతారు. దీని నుండి కోటాను కోట్లు బ్రహ్మాండములు ప్రతి క్షణము ఉద్భవిస్తూ ఉంటాయి. ప్రతి క్షణమునందు సంరక్షింపబడుతూ ఉంటాయి. ప్రతి క్షణమునందు విధ్వంసం కావించబడుతుంటాయి. ఈ విధముగా ప్రతి క్షణమందును సృష్టి స్థితి లయములు కావింపబడుతూ ఉంటాయి. అసంఖ్యాకమైన ఈ ఖగోళములన్నింటినీ సృష్టి స్థితి లయములు గావించు సవితాశక్తికే సావిత్రి అని పేరు. అయితే గాయత్రియు సావిత్రియు అభిన్న స్వరూపాలు. శవములను కాల్చుటకు ఉపయోగించు అగ్నికి లోహిత అని పిలిచేవారు. భోజన పదార్థములను తయారు చేసుకున్నటకు ఉపయోగించు అగ్నిని రోహిత అని పిలిచెదరు. అదేవిధంగా పరాస్థాయిలో గాయత్రిగా, అపరాస్థాయిలో సావిత్రిగా ఒకే మహాశక్తి వ్యవహరిస్తూ ఉంది. జీవరాశుల పరిణామ క్రమంలో ఇహలోక సంబంధమైన అవసరములు ఎన్నో కలవు.
అవి అన్నీయు సావిత్రీమాత అనుగ్రహము వలన సిద్ధిస్తాయి. జీవరాశులకు ఆధ్యాత్మికోన్నతి గాయత్రీమాత అనుగ్రహము వలన సిద్ధిస్తుంది. ఇహలోకమునందు సకల సుఖభోగములను అనుభవించుటకును, పరలోకమునందు విముక్త స్థితి యందు దివ్యానందమును అనుభవించుటకును సమన్వయము కావలసి ఉన్నది. శ్రీపాదుల శ్రీ చరణాశ్రితులకు ఇహ పర లాభములు రెండునూ సిద్ధిస్తాయి. తక్కిన దేవతారాధనలకును శ్రీ దత్తారాధనములకును గల వ్యత్యాసము ఇదియే. నాకు శ్రీ ఆనంద శర్మ మహాశైలు సెలవిచ్చినది ఎంతో అపూర్వముగా ఉన్నది. అంతటా నేను ఇలా అన్నాను, మహాభాగా, మీరెంతో ధన్యులు. శ్రీపాదుల వారు శ్రీ నరసింహ సరస్వతి అవతారం ధరించెదరని విన్నాను. ఆ అవతారంలో శ్రీకృష్ణ సరస్వతి అను వారిని గురువులుగా స్వీకరించెదరని విన్నాను. ఇది ఏం విచిత్రము అన్నాడు. శ్రీ ఆనంద శర్మ ఇలా చెప్పసాగారు. భగవంతుని అవతారము వచ్చినదే భక్తుల కొరకు. మానవ రూపమును ధరించి వచ్చినప్పుడు ఉత్కృష్ట మానవుడు ఏ విధముగా ఉండవలనో ఆచరించి బోధించును. సన్యాసాశ్రమమును ఉద్ధరింపవలసి ఉన్నది. తను సన్యాసి కావాలనన్నా తనకు కూడా ఒక గురువు కావలను. ఆ గురువు బహుయోగ్యుడై ఉండవలెను. సాక్షాత్తు అవతార పురుషునికి గురువు కాగల యోగ్యత కోటికొక్కరికే ఉండును. అవతార పురుషుడు జన్మించిన వంశంలో 80 తరముల వారు అవతరించేవారు. ఆ వంశమునందు విశేష పుణ్యము రాసులు రాసులుగా పడి ఉండవలెను. అదే విధముగా అవతార పురుషునకు గురువుగా నుండి వ్యక్తి వంశం కూడా పరమ పవిత్రముగా ఉండవలెను. తాటంకపురమున అంటే తణుకు వాజపేయవాజుల వారి వంశమునందు మాయణాచార్యుడను మహనీయుడు జన్మించెను. అతని భార్య పేరు శ్రీమతి. వారు పుణ్యదంపతులు. వారు దరిమిల నందికొట్కూరు ప్రాంతములందలి మంగళాపురం నందు జీవించసాగారు. మాధవుడు, సాయణుడు, భోగినాథుడను వారు జన్మించారు. సనాతన ధర్మమును ధరించుటకు మాధవుడు విద్యారణ్యుడైనాడు. మహా తపస్సంపన్నులైన బాపనార్యులు సూర్యమండలము నుండి శ్రీశైల మల్లికార్జున లింగమునందు శక్తిపాతం అందించారు. వాస్తవమునకు శ్రీ దత్తుల వారి శ్రీచరణములు శ్రీ పర్వతముపై అవతరించినవి. శ్రీపాదుల వారి శ్రీచరణములు శ్రీ పర్వతముపై అవతరించుట ఎంతయో అద్భుతమైన విషయము. పర్వతము పేరు శ్రీ దత్తప్రభు చరణములు శ్రీచరణములు. ఈ నవావతరణమునకు శ్రీపాద శ్రీవల్లభరామము ఎంతయో తగియున్నది. బాపనార్యుల వంశమునకును మాయణాచార్యుల వారి వంశమునకును ఎన్నో తరముల నుండి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. మల్లాది వారింట ఆడపడుచు జన్మించిన వాజపేయవాజుల వారి కోడలనియు, వాజపేయవాజుల వారింట ఆడపడుచు జన్మించిన మల్లాది వారి కోడలనియు చమత్కారంగా అనుకునేవారు. అయితే బాపనార్యులు తమ కుమార్తె సకల సౌభాగ్యవతి సుమతి మహారాణిని వాజపేయవాజుల వారింటి కోడలిగా చేయలేదు. విధి ప్రేరితులైన గోచరమైన దివ్య సంకల్పము వలన గండికోట అప్పలరాజు శర్మ గారికిచ్చి వివాహం చేశారు. సాక్షాత్తు దత్తప్రభువులు శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించి తమ మాతామహులతో రక్త సంబంధం కలిగిన వాజపేయ యాజుల వారిని కూడా తరింపచేయదలచి మాధవాచార్యుడి తన వద్దకు ఆకర్షించారు. మాధవాచార్యులు వారికి శ్రీపాదుల వారి యందు వాత్సల్య భావన పెళ్ళుకింది. మాధవాచార్యులు విద్యారణ్య మహర్షిగా పరిణామం చెందారు. వారి శిష్యులు మలయానందులు, వారి శిష్యులు దేవతీర్థులు, వారి శిష్యులు యాదవేంద్ర సరస్వతులు, వారి శిష్యులు కృష్ణ సరస్వతులు. శ్రీ విద్యారణ్యులకును కృష్ణ సరస్వతులకును మధ్యన 3 కలరు. శ్రీ విద్యారణ్యులే కృష్ణ సరస్వతిగా అవతరించి శ్రీపాదుల వారి తర్వాత అవతారం నందు గురువులుగా ఉన్నారు. ఈ శ్రీ విద్యారణ్యులు భవిష్యత్తులో తన సోదరుడైన సాయణాచార్యుని వంశమందు గోవింద దీక్షిత నామమున జన్మించి రాజర్షి అయి తంజావూరు మహామంత్రి కాగలరు. ఇది శ్రీపాదుల వారి దివ్య వచనము. శ్రీపాదుల వారి నిత్య సత్యవచనులు. ఒక పర్యాయము సుమతి మహారాణి శ్రీపాదుల వారికి స్నానం చేయిస్తూ ఉన్నది. ఇంతలో పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి వారు అక్కడికి వచ్చేశారు. వారిని చూచి శ్రీపాదుల వారు, తాత, మనది మార్కండేయ గోత్రమా అని ప్రశ్నించారు. వారు బదిలివ్వక శ్రీపాదుల వారి ముద్దు గొలుపు మాటలకు శ్లేషార్థమునకు నవ్వుకున్నారు. వాస్తవానికి శ్రీపాదుల వారు భారద్వాజ గోత్రికులు, పైండా వారిది మార్కండేయ గోత్రము. తను భావనాపరముగా పైండా వారికి కూడా దౌహిత్రుడనే విషయమును నర్మగర్భితంగా చెప్పారు. ఇంతలోనే సుమతీమాత స్నానానంతరము మార్కండేయునంతటి ఆయుష్మంతుడు కావలే అని నీళ్లను గుండ్రంగా తిప్పి ఆశీర్వదించింది. మార్కండేయుడు 16 సంవత్సరములకు మాత్రమే ఆయుష్ గలవాడు. శివానుగ్రహమున చిరంజీవి అయినాడు.
తను 16 వర్షముల పర్యంతం మాత్రమే తల్లిదండ్రుల వద్ద ఉండదనని నర్మగర్భితంగా సూచించాడు. 16 సంవత్సరముల వయసు తర్వాత మార్కండేయుడు మహర్షి అయి గృహత్యాగం చేశాడు, చిరంజీవి అయినాడు. శ్రీపాదుల వారు కూడా 16 సంవత్సరముల వరకు మాత్రమే తల్లిదండ్రుల వద్ద నుండి తర్వాత జగద్గురు అయినారు. తాను తన శరీరమును గుప్తము వనరించదననియు తన ఈ శరీరమునకు చిరంజీవిత్వము ఉండుననియు ఇప్పుడు మనము చూచు శ్రీపాద శ్రీవల్లభ రూపం ఏదైతే ఉన్నదో అదే స్వరూపంలో అత్రి అనసూయులకు కుమారుడుగా గతములో అవతరించితననియు పదే పదే చెప్పియున్నారు. శ్రీపాదుల వారు తమ యోగశక్తిని బహిర్ముఖము గావించి స్త్రీ రూపమున ఉన్న తమ యోగశక్తితో సహా దర్శనమిచ్చేవారు. ఇది ఎంతో అపూర్వమైన విషయము. కుండలిని శక్తిని ఈ విధముగా స్త్రీ రూపముగా బహిర్ముఖమనర్చుట కేవలం శ్రీ దత్తప్రభువులకే చెల్లుతుంది. 16 సంవత్సరముల వయస్సులో నుండి ఆ నవయవ్వన దంపతీ రూపమును బాపనార్యులను, రాజమాంబయు, జననీ జనకులను, నరసింహవర్మ దంపతులను, వెంకటప్పయ్య శ్రేష్ఠి దంపతులను మరికొంతమంది దర్శించారు. వారిరువురికి వివాహం సంకల్పించిన తల్లిదండ్రులకు కేవలం నిరాశ మాత్రమే ఎదురయ్యింది. తాము భవిష్యత్తులో దివ్య దంపతీ రూపమున దర్శనమీయ సంకల్పించినటకు ప్రప్రథమున్న వారు అవధూత రూపమున సుమతీమాతకు దర్శనమిచ్చినప్పుడే సూచించిరి. అవధూత సుమతీమాతతో ఇట్లా అన్నారు: అమ్మా, నీ కుమారుడు 16 సంవత్సరములకు మీ వద్దనుంటారు. వానికి వివాహం సంకల్పించిన వినడు సరికదా, గృహత్యాగం చేసి వెళ్ళిపోతారు. అందుచేత అతని మనోభీష్టమును అనుసరించి నడుచుకోవలసింది. శ్రీ అనగాదత్తులు ఆది దంపతులు. వారికి చావు పుట్టుకలు లేవు. వారు సదా లీలా విహారులు. వారు శ్రీపాద శ్రీవల్లభ రూపములను, శ్రీ నరసింహ సరస్వతి రూపములను, స్వామి సమర్థుల రూపములను అర్ధనారీశ్వరులై ఉంటారు. జై గురుదత్త. ఇంకా మిగిలిన విశేషాలు రేపటి రోజున తెలుసుకుందాము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. జై గురుదత్త.